అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. జై శ్రీమన్నారాయణ. భాగవతులందరికీ అడియన్ పద్మజ రామానుజదాసి అనేక దాసోహాలు సవినీయంగా సమర్పించుకుంటూ ఈరోజు మనం మన సూడికొడుత నాచ్యారు అనుగ్రహించినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధంలోని 20వ పాశ్రమంలోకి అడుగు పెడుతున్నాం. శ్రీమన్నారాయణుడే ఉపాయము ఊపేయము కూడా. అంటే ఆయనే మనకు ప్రాప్యమైనటువంటి వాడు, ఆయన ద్వారానే మనం దాన్ని పొందగలిగిన ఆ ఫలమును కూడా పొందగలము. ఆ నారాయణుడే ఉపాయం అనేటువంటి బుద్ధిని ఈ జీవునికి కలిగించి అతనిలో ఉన్నటువంటి అద్వేషాన్ని, ఆ వైముఖ్యాన్ని తొలగించి ఆయనకు ఆయన పట్ల ఆభిముఖ్యాన్ని కలిగించి భగవద్ అంగీకార యోగ్యునిగా చేసేటువంటిది ఎవరు? శ్రీదేవి, మన లక్ష్మీ తాయార్లు. ఆమెనే పురుషకారము అంటారు. ఈ పరమపురుషుని పొందిన తర్వాత మనం ఏమి చేయాలి? కైంకర్యము చేయాలి. ఆ కైంకర్యము కూడా ఎవరికి? ఆ సేత్తికి, ఆ ఇరువురికి, ఆ కలయికకు, ఆ మిథునానికి, ఆ శ్రీమన్నారాయణమూర్తికి చేయాలి. అందుచే ఆ శ్రీ నారాయణులు ఇరువురును ఆశ్రయించుటయే మనకు కర్తవ్యమని సూచించటం కోసము కిందటి పాసురములోనూ ఇంకా ఈ పాసురములో కూడా శ్రీహపతుల అవతారమైనటువంటి ఆ నీలాదేవి శ్రీకృష్ణ పరమాత్మలను మేలుకొల్పుతున్నారు మన గోదాతాయార్లు 5 లక్షల మంది గోపికలతో కూడి ఉన్నటువంటిది. ఇక ఆ కృష్ణ పరమాత్మని ఎప్పుడెప్పుడు సేవించుకోవాలా, దర్శించుకోవాలా, ఆయనతో సంశ్లేషము ఎప్పుడెప్పుడా అనేటువంటి ఆ వారిలో ఉన్నటువంటి త్వర చేత ఆ నీలాదేవిని నిన్నటి రోజున నిష్ఠూరాలాడారు. ఏమని? నీవు ఒక్క క్షణమైనా నీ ప్రియుని ఎడబాటు ఓరకుండా ఉండలేవటం నీకు న్యాయము కాదు, ఇది నీ స్వరూపానికి గాని నీ స్వభావానికి గాని తగదు అంటూ అధిక్షేపించారు మన గోదాతాయార్లు గోష్ఠితో నిన్నటి రోజున నీలాదేవిని. ఇక నీలాదేవి మాతృమూర్తి కదా, అమ్మ మన అందరికీ కూడా. అందుచేతనే వీరి మాటలకి కోపం తెచ్చుకోలేదు. ఏదో విలంబము, ఆలస్యము తట్టుకోలేక, సహించలేక ఆ త్వర చేత వీరి ఈ విధంగా పలుకుతున్నారు. సమయము చూసి కృష్ణయ్యతో చెప్పాలి, మనం తొందరపడకూడదు. తొందరపడిన ఎడల కార్యము చెడిపోతుందని భావించి మాట్లాడకుండా పడుకొని ఉన్నదట. ఆమె మౌనమును మన తాయార్లు, గోదా తాయార్లు ఓర్వలేక ఆమెను ఆశ్రయించినను కార్యం చేయువాడు స్వామియే కదా అంటూ మన కృష్ణ పరమాత్మ యొక్క గుణాలను కీర్తించి ఆయనను మేలుకొలుపుదాము అంటూ ఇక్కడ కണ്ണన్ యొక్క గుణగణాలను కీర్తిస్తున్నారు. స్వామికి చూడండి అనంత కళ్యాణ గుణాలు ఉంటాయి. అయితే అందులో కూడా ముఖ్యంగా 6 గుణాలు మనకి ముఖ్యమైనవిగా చెప్తారు. అయితే ఈ చెప్పుకోవటం అనేటువంటిది కేవలం సముద్రములో ఉండేటువంటి నీటిని గోష్పాదంలో ఇరికించినంత. ఎందుకంటే సముద్రంలో ఎన్ని నీటి బొట్లు ఉన్నాయో ఏ విధంగా అయితే లెక్కించలేమో, ఆయనలో అన్ని అనంత కళ్యాణ గుణాలు ఉన్నాయట. మనము ఆశ్రయించడానికి వీలుగా, ఆశ్రయించిన తర్వాత మన కార్యములు చేయడానికి వీలుగా 2 రకాలుగా చెప్తారు. ఏమంటే ఆశ్రయణ ఆపాదిక గుణాలు అంటూ, అదేవిధంగా ఆశ్రిత కార్య ఆపాదిక గుణాలు అంటూ. మొదటిది మనం ఆశ్రయించడానికి స్వామిలో ఉండేటువంటి 4 గుణాలు ఉపకారమవుతాయట. ఏమిటవి? వాత్సల్యము, స్వామిత్వము, సౌశీల్యము, సౌలభ్యము అనేటువంటి ఈ 4 గుణాలు మనము స్వామిని ఆశ్రయించడానికి ఉపకరిస్తాయిట. ఇక ఒకసారి ఆశ్రయించిన తర్వాత మరి మన కార్యము చేయాలి కదా స్వామి, దానికి తగిన విధంగా 2 గుణాలు, జ్ఞానము, శక్తి, ఇవి 2 కూడా ఆశ్రిత కార్య ఆపాదిక గుణాలుగా మనకి పెద్దలు చెప్తారు. ఈ విధంగా ఆ స్వామి యొక్క కళ్యాణ గుణాలను కీర్తిస్తూ, మాకి ఈ రోజున నీవు అనుగ్రహించనిచో పూర్వము ఆర్తులైనటువంటి ఆ దేవతలకు సాయపడి నీవు ఆర్జించిన కీర్తి అంతా కూడా మాసిపోతుంది. నీవు నిర్మలుడవని, ఆర్జవము, గుణము, రుజుత్వము, గుణము కలవాడువని లోకులు అనుకోవటం ఇక మీదట జరగదు అంటూ కృష్ణయ్య గుణములను కీర్తిస్తూ ఆయన్ని మేలుకొలుపుతూ ఉన్నారు. ఈ విధంగా ఆయన్ని మేలుకొల్ప ప్రయత్నించినా కూడా స్వామి నోరు తెరవక మౌనముగా శయనించే ఉన్నట్ట. అది ఆ విధంగా ఉన్నటువంటి కണ്ണన్ని చూసి మన నీలాదేవి గురించి తాము నిన్నటి పాసురం రోజున మరి నిష్ఠూరాలాడారు కదా, అధిక్షేపించారు. అందువల్ల ఆ స్వామికి ఏమన్నా కోపం వచ్చిందేమో అంటూ మన ఆండాళ్ళ తాయారు భావించుకొని స్వామి ఆగ్రహం తీరడం కోసం నీలాదేవి యొక్క ఆత్మగుణములను, సౌందర్యమును మన గోదా తాయారులు ఈ పాసురంలో ప్రశంసిస్తున్నారు. ఏమని?
యద్భ్రూభంగాత్ అన్న విధంగా నీ భ్రూచాలమును అనుసరించి మమ్మల్ని రక్షింపగలిగినటువంటి వాడు. నీ కనుబొమ్మల కదలిక చేత రక్షకత్వం చేయిస్తావు స్వామి చేత. అందుచేత మాకు స్వామికి కూడా మధ్య నీవే ఉండి మమ్మల్ని కాపాడేటట్లు చేయాలి. స్వామిని మేల్కొలిపి మా యొక్క ఇష్టమును, ఆ కోరికను తీర్చేటట్లు చూడమ్మా అంటూ ఈ పాశ్రములో మన సూడుకొడుత నాచియార్ ఆ సేర్తిని మిథునాన్ని మేల్కొలుపుతున్నారు. స్వామికి భోగ్యమయ్యేది అమ్మ సౌందర్యమే కదండి. మరి అలాంటి అమ్మ సౌందర్యం మనకు ఉపాదేహ్యం, అంటే మనకు రక్షకం. స్వామి బలపరాక్రమాలే మన విరోధులను తొలగించి మనల్ని కాపాడుతాయి. అందుచేత స్వామి యొక్క బల పరాక్రమాది గుణజాతాన్ని ప్రశంసిస్తున్నారు. ఆయన కదలకుండా మెదలకుండా ఉండేపోయేటప్పటికీ ఇప్పుడు మన ఆండాళ్ళ తాయారు ఏం చేస్తున్నారు? నీలాదేవి యొక్క సౌందర్యాన్ని కీర్తిస్తున్నారు. అయితే ఈ విధంగా అమ్మ సౌందర్యాన్ని కీర్తించటం తప్పు కాదా, వర్ణించటం తప్పు కాదా అని కొందరికి సందేహం వస్తుంది. కానీ మనల్ని కాపాడేది అమ్మ సౌందర్యమే కదండి. ఎలా అంటారా? ఆ సౌందర్యమే లేకపోతే పరమాత్మ మనల్ని రక్షిస్తాడా? ఆమె తన సౌందర్యము చేత పరమాత్మను వశపరుచుకొని మన యొక్క తప్పులను కప్పిపుచ్చి ఆ పరమాత్మ యొక్క కృప మనపై ప్రసరింపజేస్తుంది అమ్మ. అందుచేతనే మన గోదాతాయార్లు ఈ పాశ్రంలో నీలాదేవి యొక్క వక్షోచ ఆధార మధ్య సౌందర్యములను ప్రశంసించి ఆమెను లేచి అనుగ్రహించమని అర్థిస్తూ ఉన్నారు. ఇక ఈరోజు పాసురాన్ని ఒకసారి అనుసంధించుకుందామా? 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலழாய் செப்பமுடையாய் திருளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலழாய் உக்கமம் தட்டொளியும் தந்து உன் மணாளனை இப்போதே எம்மை நீராட்டேலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ముందుగా మన ఆముక్తమాల్యద ఈ పాసురంలో 33 అమరర్కు మున్ సెన్రు కప్పం తవిర్కుం కలియే తుయిలഴాయ్ అంటున్నారు. ఏమని? 33 కోట్ల దేవతలకు ముందుగా పోయి, మున్సెన్రు ముందుగా పోయి, కప్పం తవిర్కం కలియే వారి కంపమును, ఆ వణుకును, ఆ భయాన్ని, తవిర్కుం తొలగించేటువంటి కలియే ఓ బలశాలి తుయిలഴాయ్ నిద్ర నుండి లేవయ్యా అంటున్నారు. ఈ విధంగా లేపుటిలో గోపికలు తమ అభిప్రాయాన్ని ఏమని చెప్తున్నారు? మేము వచ్చి లేపినా లేవలేదు, నీవు లేచి వచ్చి ఉపకరించుటకు ఇంతమందే ఉండాలని సంఖ్యానియమం ఏమైనా ఉన్నదా ఏమి? 33 కోట్ల మందికే కానీ 5 లక్షల మందికి రానని నియమమేమైనా పెట్టుకున్నావా ఏంటి అంటూ అధిక్షేపిస్తున్నారు మన గోదాతాయార్లు. మనకి లోకంలో 33 కోట్ల దేవతలు అని అంటూ ఉంటారు. అయితే వేదములో త్రయస్త్రింశద్వై దేవాహ అని 33గా పేర్కొంటారు ఈ దేవతల్ని. ఏ విధంగా అంటే మనకి స్వామి శటకోపులు ఒకళాభరణ భూషణ భాస్కరుడైనటువంటి స్వామి నమ్మాళ్వార్లు పెరియ తిరువందాదిలో ఇరునాల్వర్ ఈరైందిన్ మేలొరువర్ ఎట్టోడునారు నాల్వర్ ఓరిరువర్ అని, అదేవిధంగా పోయిగై ఆళ్వార్లు ఎణ్మర్ 11 ఈరొరువర్ ఓరిరువర్ అని అనుగ్రహిస్తారు తమ పాసురాలలో. ఆ విధంగా ఇక్కడ 33 దేవతలు ఎవరంటే యనమండుగురు అనగా అష్టవసువులు, ఎణ్మర్ ఏకాదశ రుద్రులు 11 మంది రుద్రులు, 11 ద్వాదశ ఆదిత్యులు, ఈరొరువర్ అంటే 12 మంది ఆదిత్యులు, 2 దేవ వైద్యులైనటువంటి అశ్విని దేవతలు వీరు ఓరిరువర్. ఈ విధంగా ఈ 8, 11, 12, 2 ఈ మొత్తం కూడితే మొత్తం 33. లోకంలో మనుషుల కంటే జ్ఞాన బలాదుల చేతే దేవతలు అధికులు. అయినప్పటికీ వారికి కలిగిన ఆపదలను వారు తమంతట తాము తొలగించుకోలేక పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తినే శరణ పొందుతారు. అలా ఆ విధంగా 33 దేవతలకు ఆపద కలిగినప్పుడు వారికి ఆపద కలగక ముందే
వారు తన వద్దకు రానవసరం లేకుండా వారి వద్దకు తానే వెళ్ళి వారికి యుద్ధంలో దెబ్బలు తగలకుండా ఉండేటట్లు వారికి ముందు తానే నడిచి వెళ్ళి కాపాడతావు. ఇక్కడ అమరులు అంటున్నారు కదా, జ్ఞాన సంకోచం లేని వారికే ఆ భగవానుడు అభయం మొసంగుతాడు, కానీ అగ్నులైనటువంటి మాకు నీవు అభయం ఇవ్వడా అంటున్నట్లుగా మనకి కనిపిస్తుంది. మన గోదాదాయార్లు అనేక రకాలుగా అధిక్షేపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇంకా ఏమంటున్నారు, జ్ఞానులకు కలిగే భయము మన భయం వంటిది కాదు. వారి భయం ఏమిటంటే వారి కంపము, కప్పం అని అన్నారు కదా, కప్పం అంటే కంపము, కంపము అనగా భయము, వణుకు. ఇది ఎటువంటి వణుకు అంటే భగవంతుని నిరంతర స్మృతిలో కొంచెమైన విచ్ఛేదం కలిగితే అదే వారికి కంపనం. నిరంతరం స్వామి యొక్క కళ్యాణ గుణాలను అనుభవించుకోవాలనే వారు ఆశపడతారు. దానికి ఏమాత్రం విచ్ఛేదం వచ్చినా వారికి భయం వేసేస్తుంది, కంపనం, వణుకు పుట్టి వేస్తుంది. అలాంటి భయం కలగకుండా నిరంతరంగా భగవద్విషయ స్మృతిని కలిగించేటువంటి వాడు ఎవరయ్యా అంటే మళ్ళీ ఆ పరమాత్మే. అది మన ప్రయత్నం వల్ల సాధ్యపడదు. కావున గోపికలు కూడా తమను అదే విధంగా అనుగ్రహించాలి అంటూ అర్థిస్తూ ఉన్నారు. అయితే ఈ అర్థించటంలోనే ఆ కృష్ణ పరమాత్మను మేలుకోవటంలో మేలుకొలపటంలో కొన్ని అధిక్షేపక పూర్వక ప్రశ్నలు మనకి తలెత్తుతూ ఉంటాయి. మనకి పెద్దలు ఏమని గ్రహిస్తారంటే వ్యాఖ్యానాల్లో మన గోదాతాయారులు అంటున్నారట, ఓ కృష్ణ, నీవు రక్షించటానికి ఇంతమంది ఉండాలని నియమం ఏమైనా పెట్టుకున్నావా? 5 లక్షల మందిని రక్షించను, 3 కోట్ల మంది మాత్రమే ఉండాలి అని ఏమైనా భావిస్తున్నావా ఏమిటి? మొదటి ప్రశ్న. ఇక చూడండి, ప్రశ్నల పరంపర ఏ విధంగా వేస్తారంటే, ప్రబలులు పురుషులు అయిన వారినే కాపాడతావా? అబలలు స్త్రీలను కాపాడను అని నియమం ఏమన్నా పెట్టుకున్నావా? అదేవిధంగా స్వప్రయత్నము సగము, భగవద్ అనుగ్రహము సహము అనుకొని తమను తాము రక్షించుకోవటం కోసం కొంత ప్రయత్నం చేసి ఆ తర్వాత స్వామిని ఆశ్రయించేటువంటి ఆ దేవతలకే కానీ స్వప్రయత్న నివృత్తి ప్రపత్తి అంటూ నీవు తప్ప వేరే రక్షకులు మాకు లేరు అని నిన్నే నమ్మి స్వప్రయత్నాన్ని మానుకున్నటువంటి మమ్మల్ని రక్షించవా? అమరులు మరణరాహిత్యానికి అమృతం కోసం యత్నించినటువంటి ఆ చావే లేకుండా చేసుకునేటువంటి ఆ దేవతలకే తప్ప మేము చనిపోయినా కూడా నీవు సుఖంగా ఉంటే చాలు స్వామి అంటూ నీ మంగళం కోరేటువంటి మాకు ఉపకరించవా స్వామి? నిన్ను ఆశ్రయించి వేరొక ఫలంని సాధించాలనుకునేటువంటి ప్రయోజనాంతరపరులైనటువంటి ఆ దేవతలకే తప్ప నీవు తప్ప వేరే ఫలం లేదు, మాకేమీ అవసరం లేదు అని అనన్య ప్రయోజనమై వచ్చినటువంటి మాకు సహాయపడవా? ఇంకా ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారంటే ఇదే తరహాలో నిన్ను ఆశ్రయించి కార్యాన్ని సాధించుకొని వారి ప్రయోజనం తీరిన తర్వాత ఏరు దాటాక తెప్ప తగలేస్తారంటారు కదా, అదేవిధంగా పారిజాతపు మొక్కను నీవు పట్టుకుపోతున్నావని వజ్రహస్తుడై నిన్నే వధించాలని చెప్పి వచ్చినటువంటి ఆ ఇంద్రాదులకే తప్ప సర్వదేశ సర్వకాల సర్వ అవస్థల యందు నీ కైంకర్యమునే కోరుకునేటువంటి మా వంటి వారికి నీవు సహాయపడవా, ఉపకరించవా అంటున్నారు. ఇంకా నేనే ఈశ్వరుడును, సోహం అనేటువంటి అభిమానం కలిగినటువంటి ఇంద్రాది దిక్పాలకులకే తప్ప దాసోహం స్వామి, నీ దాసులము అని సర్వదా భావించేటువంటి మమ్మల్ని కాపాడవా అని ప్రశ్నిస్తున్నారట. ఇంకా ఏమంటున్నారు, నిన్ను యుద్ధములో ముందుంచుకొని ఆ శత్రువుల బాణాల దెబ్బలకు నిన్ను గురి చేసేటువంటి ఆ పాండవులకే తప్ప నీకేమి ఆపద వస్తుందో అని భయపడుతూ నీ సౌందర్యాన్నే చూడటమే ఆశించేటువంటి మాకు సహాయపడవా? చంపినను చావని అమరులకు ఆ దేవతలకు సహాయపడతావే కానీ నిన్ను విడిచి క్షణకాలం కూడా బ్రతకలేనటువంటి మమ్మల్ని అనుగ్రహించవా స్వామి? క్షీరసాగర మదన సమయంలో ఆ మందర పర్వతం కింద అమృత స్వరూపుడైనటువంటి నిన్ను పెట్టి శ్రమ పెట్టి పైగా నిన్ను కాకుండా మరొక క్షుద్రమైనటువంటి అమృతము, నీవెటువంటి వాడివి? అతృప్తామృతానివి, అప్పొషుదై కొప్పొషుదు ఎన్నారాముదమాయ్ అంటారు. అలాంటి నీ అమృతాన్ని కాకుండా క్షుద్రమైనటువంటి అమృతము కోసం ఆశపడేటువంటి ఆ దేవతలకే తప్ప నీ చూపే, నీ తిరుముఖ మండలమే మాకు ధారకము, పోషకము, భోగ్యము అని భావించేటువంటి మాకు నీవు సహాయపడవద్దా? సమర్థులైనటువంటి వారికే తప్ప అసమర్థులు, అబలలము, అమాయకులము, గొల్లవారము అయినటువంటి మాకు నీవు ఉపకరించవా? ఆపద కలుగక ముందే వెళ్ళి ఆ దేవతల్ని రక్షిస్తావే, మాకు ఆపద వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని రక్షింపవా
అంటూ పరిపరి విధాల ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఆపదలు కలగక ముందే వీళ్ళు దేవతల్ని రక్షిస్తారన్నావు అని అంటున్నారు. మరి స్వామి ఇన్ని అవతారాలు, 10 అవతారాలు తేనని అనేకమైన అవతారాలను చెప్తారు. అయితే ప్రసిద్ధమైనటువంటి వాటిలో దశావతారాలుగా అనుగ్రహిస్తారు పెద్దలు. ఈ దశావతారాల్లో కూడా సత్యవ్రతుడు అనేటువంటి రాజును, సప్త ఋషులను, వేదాలను కాపాడడం కోసం మరి మత్స్య అవతారం దాల్చాడు స్వామి. ఇంద్రుడి యొక్క సంపద రక్షించడం కోసం కూర్మ అవతారం ధరించాడు. అదేవిధంగా భూదేవిని హిరణ్యాక్షుడి నుంచి రక్షించడం కోసం వరాహావతారం, హిరణ్యకశిపుడి నుంచి ప్రహ్లాదుడిని, దేవతలను రక్షించడం కోసం నారసింహావతారం. మరి ఇంకొక పర్యాయము ఇంద్రుడి యొక్క కష్టం తీర్చడం కోసం ఆ బలిచక్రవర్తి నుంచి ఆయన కుర్చీ కాపాడడం కోసం అన్నట్లుగా వామన అవతారం. అదేవిధంగా మరి పరశురామ అవతారం, రావణ సంహారం కొరకు రామావతారం, మరి పాండవుల్ని రక్షించడం కోసం బలరామావతారం, కృష్ణావతారం. ఈ విధంగా అన్ని అవతారాలు కూడా ఆ దేవతల కోసమే. వారు వచ్చి నిన్ను అడగక ముందరే నువ్వు వెళ్ళి వారికి సహాయపడుతున్నావే, మమ్మల్ని రక్షించవా? నీవే వారి వద్దకు వెళ్ళి అర్థించి మరి కార్యం చేసేటువంటి స్వభావము, సమర్థత కలిగినటువంటి నీవు నీ వద్దకు వచ్చి మేము అర్థిస్తుంటే మా కార్యాన్ని చెయ్యవేమిటి? నిన్ను పిలిచి నీ చేత కార్యం చేయించుకునేటువంటి వారికే తప్ప నీ వాకిటికి వచ్చి నీ దర్శనం కోసం తహతలాడిపోతున్నాము, త్వరపడుతున్నాము, మా కార్యము చేయవా అని అడుగుతున్నారు. ఇంకా నీవే మా ఇంటికి వచ్చి, మా ఇళ్లకు వచ్చి రక్షించాల్సినటువంటి స్వభావము ఉన్నది నీ వద్ద. అది నిన్ను పొందలేకుండా ఉండలేక మా స్వరూపానికి విరుద్ధమైనా కూడా స్వప్రయత్నంగా మా అంతట మేమే నీ వాకిలి దగ్గరకు వచ్చి ఈ సిరుకాలే అనేటువంటి ఈ తెల్లవారుజామున వచ్చి నీ ఇంటి ముంగిట వేంచేసి ఉంటే మమ్మల్ని ఉపేక్షిస్తున్నావా? నీవే మమ్మల్ని స్మరించి నీ సన్నిధికి చేర్చుకోవాల్సి ఉండగా మేము నిన్ను స్మరించడం మా అపరాధం అనుకుంటున్నావా ఏమి? నీవే మాతో ముందు మాట్లాడవలసి ఉండగా మేము ముందు మాట్లాడామని ఆగ్రహించావా ఏమిటి అంటూ పరిపరి ప్రశ్నలు వేస్తున్నారు. ఇంకా ఏమంటున్నారు? ఆ దేవతల యొక్క వణుకును తొలగించేటువంటి నీవు మా వణుకును తీర్చలేవా? వారి శత్రువుల వలన ఆపదలు కలిగినప్పుడు భయము చేత వణుకు వస్తుంది. మాకో శత్రు భయం చేత కాదు, నిద్ర నుండి మేల్కొనున్నప్పుడు నీ సౌందర్యమును చూచి మంగళం పాడేటువంటి భాగ్యము ఎక్కడ లభించదో అనేటువంటి భయము మాకు కంపనం పుట్టిస్తుంది, వణుకు పుట్టిస్తుంది. దీనిని తీర్చవా అంటూ అనేక ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు అని అంతరార్థంగా ఇక్కడ మనకి పెద్దలు వ్యాఖ్యానాల్లో అనుగ్రహిస్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే మన గోదాతాయార్లు గోష్ఠితోటి కృష్ణస్వామిని ఏమంటున్నారు? ఓ కృష్ణ పరమాత్మ, నీవు బలశాలివి, మేమా బలహీనులము. నీ బలమే మాకు బలము తప్ప వేరే బలమే లేదు. అందుచేత నీ బలము చేత మమ్మల్ని కాపాడుము. మమ్మల్ని కాపాడటం కోసం నీవు ఏ యుద్ధము చేయనవసరం లేదు, ఆ మహాభారత సంగ్రామం చేయనవసరం లేదు. అదేవిధంగా నీ ప్రతిజ్ఞలను వీడి చక్రం పట్టనవసరం లేదు. అర్జునుని కంటపడకుండా ఆ భగవదత్తుని శక్తిని వక్షస్థలమును స్వీకరించినట్లు స్వీకరింపక్కర్లేదు. ఇంద్రాదులకు పోయిన రాజ్యం ఇప్పించుటకు ఆ మందర పర్వతాన్ని మోసినట్లు పెద్ద కొండను మోయన అవసరం కూడా లేదు. కావలసిందల్లా నిద్ర మేలుకొనినప్పుడు ఆ దివ్య తిరుముఖ మండల సౌందర్యాన్ని మేము దర్శించేటట్లుగా నీవు నిద్ర నుండి లేచి రావయ్యా అంటూ గోపికలు మన శ్రీకృష్ణ పరమాత్మని మేలుకొనమంటూ అర్థిస్తూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారు? ఆయన కళ్యాణ గుణాలను కీర్తిస్తున్నారు. సెప్పం ఉడయ్యాయ్ తిరులుడయ్యాయ్ సెత్తార్కు వెప్పం కొడుక్కుం విమల తొయిలజాయ్ అంటున్నారు. సెప్పం ఉడయ్యాయ్ ఆర్జవము కలవాడా అంటున్నారు. తిరులుడయ్యాయ్ పరాక్రమం కలవాడా అంటున్నారు. సెత్తార్కు శత్రువులకు వెప్పం ఆ భయ జ్వరాన్ని కొడుక్కుం కలిగింపజలిగినటువంటి విమల నిర్మలుడా తుయిలజాయ్ నిద్రవీడుమయ్యా అంటున్నారు. ఇక్కడ సెప్పం అనేటువంటి పదానికి రక్షకత్వము, అదేవిధంగా ఆర్జవము రెండు అర్థాలు వస్తాయి. శత్రువులను ఎదిరించినప్పుడు తనకు ప్రమాదం కలగకుండా సహజమైనటువంటి రక్ష కలవాడు, అదేవిధంగా తనకు తాను రక్షకుడుగా ఉండుటే కాక రక్షణయే స్వభావంగా కలిగినటువంటి వాడు ఆ స్వామి. అట్టి నీవు స్వజనములైనటువంటి మమ్మల్ని రక్షించకుండా ఉండటం తగునా నీ స్వభావానికి అంటూ కృష్ణ పరమాత్మని సెప్పముడయ్యాయ్ రక్షణము కలవాడా అని సంబోధించి మేలుకొలుపుతున్నారు. ఇక ఆర్జవము కలవాడా అని రెండవ అర్థం అనుకున్నాం కదా. సెప్పముడయ్యాయ్ అనగా ఆర్జవము కలవాడా.
ఏ విధంగా త్రికరణ శుద్ధిగా మనోవాక్క కర్మల చేత ఏకరూపంగా ఉండడమే ఆర్జవము. అంటే మాటతో ఒకటి చెప్పి చేతలతో ఒకటి చేయటం కాదు, ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. అలాగా మేము ఆర్జవము లేని వారం అయినప్పటికీ నీ యొక్క ఆర్జవ గుణము చేత మమ్మల్ని మంచి మార్గంలో పెట్టవలసిన నీవు మేల్కొనవా స్వామి, లేవయ్యా. నిన్ను అర్థించి మేము వచ్చి నిలుచుంటే నీవు బాధపడి ఎదురుగుండా రావాల్సినటువంటి నీవు ఈ విధంగా నిద్రించటం ఏమన్నా తగునా అంటున్నారు. ఆశ్రితుల విషయంలోనేమో రుజుత్వం కలిగి ఉంటాడు, ఆర్జవము. చెప్పిన మాటకి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాడు. అనాశ్రితుల విషయంలోనేమో అప్రదృశ్యత్వం కలిగిన వాడట, చెప్పిన మాట మీద నిలబడటట. పాండవుల విషయంలో చూడండి, ఆర్జవం కలిగిన వాడయ్యి, కౌరవుల విషయంలోనేమో అనభిభవనీయుడై చక్రము పట్టనని చెప్పి కూడా చక్రం పట్టాడు. పగలు రాత్రిగా కనపడేలాగా చేశాడు. మరి అదేవిధంగా చతుర్దశిని అమావాస్యగా మార్చాడు. ఏమిటి ఈ పగలు రాత్రిగా చేయటం, చతుర్దశిని అమావాస్యగా మార్చటం అంటే, ఇక్కడ స్వామి యొక్క అఘటిత ఘటనా సామర్థ్యాన్ని ఒక్కసారి స్మరించక తప్పదండి. ఏమంటే, ఆ కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడు? మాయనే ఆశ్చర్యకర మాయ చేష్టితములు చేసేటువంటి వాడు. అసంగతంగళే సంగతమా చెయ్య వల్ల సామర్థ్యం ఉడయ్యవన్. అఘటిత ఘటనా సామర్థ్యం గలవాడు కనుకనే ఆ జయద్రథుడిని సంహరించటం కోసం, అర్జునుడి చేత సంహరింప చేయటం కోసం ఆ చక్రాన్ని పట్టనటువంటి వాడు, ఆయుధాన్ని పట్టనటువంటి వాడు కూడా సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఆ సూర్య భగవానుడికి అడ్డుపెట్టి చీకటి చేశాట. ఏమిటి ఈ వృత్తాంతం అంటే, అభిమన్యుడు అర్జునుడి యొక్క పుత్రుడు. ఇతడు ఆ మహాభారత సంగ్రామంలో యుద్ధ సమయంలో ఒక రోజున పద్మవ్యూహంలో హతుడయ్యాడు. దీనికి కారణం జయద్రథుడు. ఇతనికే సైంధవుడు అని కూడా ఇంకో పేరు. ఈ సైంధవుడే ప్రధాన కారణం. ఆనాటి యుద్ధ అనంతరం ఈ పాండవ శిబిరానికి వచ్చినటువంటి అర్జునుడు విగత జీవుడైనటువంటి తన యొక్క పుత్రుణ్ణి చూసి, అభిమన్యుని చూసి ఎంతో శోకతప్తుడైపోతాడు అర్జునుడు. ఇక హతాశుడైపోతాడు. ఆ విధంగా రేపు సాయంత్రం లోపు ఆ సైంధవుణ్ణి నేను సంహరిస్తాను, లేదా ప్రాయోపవేశం చేస్తాను, ప్రాణత్యాగం చేసేస్తాను అంటూ ప్రతిజ్ఞ చేసేస్తాడు అర్జునుడు. అభిమన్యుడు హతుడవడానికి కారణం సైంధవుడే అని తెలుసుకొని ఆ విధంగా ప్రతిజ్ఞ చేస్తాడు. మరి అర్జునుడే లేకపోతే పాండవులందరూ కూడా నిర్వీర్యమైపోతారు. ఆ మహాభారత యుద్ధ సంగ్రామంలో ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. అయితే అందుచేత కృష్ణ పరమాత్మ తన మాయ చేష్టతలు చూపించటానికి సమాయత్తమవుతున్నట్ట. అయితే ఇక్కడ అర్జునుడు ప్రాయోపవేశం చేస్తాను, రేపు సూర్యాస్తమయం లోపు ఈ సైంధవుణ్ణి సంహరించకపోతే అన్న విషయం చారుల ద్వారా తెలుసుకున్నటువంటి కౌరవులు సైంధవుణ్ణి దాచిపెట్టేస్తారు. దాచిపెట్టేసేటప్పటికి తెల్లవారిన తర్వాత యుద్ధం ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు ఆ ప్రతిహతంగా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ సమయంలో మన కృష్ణ పరమాత్మ క్రమంగా చీకటి పడేలాగా తన సుదర్శన ఆళ్వానికి పని కల్పిస్తాడు, వెళ్ళి సూర్య భగవానుడికి అడ్డుగా ఉండమని. ఆ విధంగా అడ్డు పెట్టడంతో చీకటి పడిపోయిందనుకొని కౌరవులు నగారాన్ని ఊది యుద్ధం విరమణ చేస్తారు. యుద్ధ విరమణ చేసిన తర్వాత ఆ సైంధవుని బయటికి రప్పిస్తారు, యుద్ధం అయిపోయింది అనుకొని. అంటే సూర్యాస్తమయం వరకే కదా యుద్ధం చేయాలి, సూర్యాస్తమయం అయిపోయిందని చెప్పేసి సైంధవుని బయటికి రప్పిస్తారు. ఇక సైంధవుడు బయటికి రాగానే మళ్ళీ వెంటనే కృష్ణ పరమాత్మ తన చక్రతాళ్వానికి పని చెప్తారు. చక్రతాళ్వాని వచ్చి మళ్ళీ స్వామి యొక్క శ్రీహస్తాలను అలంకరించిన పిదప మళ్ళీ నిదానంగా సూర్యుడి ప్రకాశవంతంగా దర్శనమిస్తాడు. దాంతో అర్జునుడి చేత సైంధవుణ్ణి ఈ విధంగా హతమార్చేలాగా చేస్తాడు కృష్ణయ్య తన మాయ చేష్టితలతో. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి కౌరవులు ఇదేమన్నటువంటి ప్రశ్నిస్తే కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి, మబ్బులు కమ్మి ఉండవచ్చు, ఆ సూర్యుడు చాటుకు వెళ్ళాడు, మబ్బులు చాటుకి మీరే సూర్యాస్తమయం అయిపోయింది అనుకొని మీరే నగారం రోగించి ఆ సైంధవుణ్ణి మీరే బయటకు రప్పించారు, ఇందులో మాదేముంది అని అన్నారట మన మాలే మణివಣ್ಣన్ అయినటువంటి కண்ணన్. ఇక రెండవ వృత్తాంతంగా చతుర్దశిని అమావాస్యగా మార్చినటువంటి ఆ కాలస్వరూపుడైనటువంటి కాలస్య నారాయణ అంటారు కదా, అటువంటి మన కృష్ణ పరమాత్మ యొక్క వైభవం ఏమంటే, యుద్ధ ప్రారంభ సమయానికి ముహూర్తం కని
దుర్యోధనుడు వచ్చి సహదేవుణ్ణి అర్థిస్తాడు ముహూర్తం పెట్టమని. శాస్త్రములో దిట్ట అయినటువంటి సహదేవుడు దుర్యోధనుడు గెలవటానికని అమావాస్యను యుద్ధ ప్రారంభానికి సుముహూర్తంగా నిర్ణయిస్తాడు. అప్పుడు భీముడు ఇతరులైనటువంటి ఆ పాండవులు వెళ్ళి కృష్ణ పరమాత్మని వేడుకుంటారు. ఏమిటి ఇలా జరిగింది, సహదేవుడు ముహూర్తం పెట్టిన తర్వాత దుర్యోధనుడు గెలిచే తీరుతాడు, ఎట్లా స్వామి అంటూ. అప్పుడు కృష్ణ పరమాత్మ వారికి అభయమిస్తారు. మీకెందుకు, నేను చూసుకుంటాను కదా అని. ఏం చేస్తారు, ఆ యుద్ధ ప్రారంభానికి ముందు రోజు చతుర్దశి రోజున నదీ తీరంలో వెళ్ళి తర్పణాలు వదులుతూ ఉంటారు కృష్ణ పరమాత్మ. తర్పణాలు వదిలేటప్పటికీ ఋషులందరూ ఇది చూసి, ఏమిటి కృష్ణ పరమాత్మ చతుర్దశి రోజున తర్పణాలు వదులుతున్నారు, అమావాస్య రోజున కదా తర్పణాలు వదలవలసింది అంటూ తమలో తాము చర్చించుకోవటం మొదలుపెట్టారు. ఇది ఆ నోట ఈ నోట అలా చూస్తూ చూస్తూ దేవతలంతా కూడా గుమిగూడి వచ్చేంత కోలాహలమైపోయిందట. ఈ రోజున చతుర్దశ లేదా అమావాస్య? కృష్ణ పరమాత్మ తర్పణాలు వదులుతున్నారు కనుక అమావాస్య అయ్యి ఉంటుందేమో అని ఈ విధంగా వారందరూ కూడా తమలో తాము అనుకుంటున్నారట. సరే, ఇక ఎందుకు మనలో మనకి ముసుగులో గుద్దులాట అంటూ కృష్ణ పరమాత్మని వెళ్ళి అడిగేద్దామన్నట్లుగా కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి అడిగారట. ఏమి స్వామి, ఈరోజు అమావాస్య కాదు కదా, చతుర్దశి కదా, మరి తర్పణాలు ఎందుకు వదులుతున్నారు అని కృష్ణ పరమాత్మ అడిగారట. తర్పణాలు ఎందుకు వదులుతారు అసలుకి అని. సూర్యచంద్రుడు ఎదురుబెదురుగా ఉంటే కదా ఆ రోజున అమావాస్య రోజున ఇలా తర్పణాలు వదులుతారు అని ఈ దేవతలు సమాధానం ఇచ్చారట, అక్కడ ఉన్నటువంటి సమూహం అంతా కూడాను. అయితే కృష్ణ పరమాత్మ చూపించారట. ఇక్కడ ఈ ఋషుల యొక్క కలకలంతో దేవతలందరూ ముగారు కదా, ఆ దేవతలలో సూర్యుడు చంద్రుడు కూడా ఉన్నారట. అనుకోకుండా ఆ సమయానికి వారిద్దరు ఎదురుబెదురు ఉన్నారట. ఆ వారిద్దరిని చూపించి ఎదురుబెదురుగా ఉన్నటువంటి ఆ సూర్యుడిని చంద్రుడిని చూపించి, ఇదిగో సూర్యచంద్రుడు ఎదురువెదురుగా వచ్చారు కనుక ఈరోజు అమావాస్య కనుక నేను తర్పణాలు వదిలిపెడుతున్నాను అని చెప్పారట. చూసారా, కాలస్య నారాయణ, కాలస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చతుర్దశిని కూడా అమావాస్యగా మార్చేసి ఆ యుద్ధము ఒకరోజు ముందుగానే మొదలుపెట్టేసి చతుర్దశి నాడే దుర్యోధనుడు హతుడవటానికి, ఆ మహాభారత యుద్ధ సంగ్రామంలో పాండవులు విజయం సాధించడానికి మరి మాయ చేష్టితములు చేశాడు. అఘటిత ఘటన సామర్థ్యం కలిగినటువంటి మన కృష్ణ పరమాత్మ. ఈ విధంగా ఆశ్రితుల యందువల్ల ప్రేమ చేత అనాశ్రితుల విషయంలో నిర్దయగా వ్యవహరించినప్పటికీ దాని వలన వచ్చేటువంటి దోషం ఏమాత్రం అంటని వాడు కృష్ణ పరమాత్మ. అందరూ తనకు సమానులై అయినప్పటికీ కొందరికి సుఖాన్ని కలిగించి కొందరికి దుఃఖాన్ని కలిగించడం చేత వైషమ్యము, ఆ నిర్దయత్వము అనేటువంటి ఆ దోషాలు శ్రీకృష్ణ పరమాత్మకి అంటవు. కర్మను బట్టి చేయును, అంతే తప్ప తనకు తానుగా ఇచ్చవచ్చినట్లుగా చేయడు. అందుచేతనే ఆయనని విమలా అని కీర్తిస్తున్నారు మన ఆండాల్ తాయార్లు. విమలుడు, దోషము అంటనటువంటి వాడు అంటూ. ఈ విధంగా నీవు ఆర్జించినటువంటి కీర్తి అంతా కూడా అబలము అనన్య ప్రయోజనము అయినటువంటి మేము వచ్చి నిద్ర వీడుము స్వామి అని ప్రార్థించినా కూడా నీవు మేలుకొనలేకపోతే అది మాసిపోతుందయ్యా, కావున స్వామి మేలుకొనము అంటూ గోపికలు అర్థిస్తున్నారు. ఈ విధంగా ప్రార్థించినప్పటికీ మన కన్నన్ను మేలుకొనలేదు సరికదా, మారైనా మాట్లాడలేదట. దాంతో కన్నం లేవకపోయేటప్పటికీ నేను నప్పిన్న పిరాటిని కఠినంగా అధిక్షేపిస్తూ నిష్ఠూరాలాడారు కదా మన గోదాతాయార్లు గోష్ఠితో. అందువల్ల స్వామికి ఎక్కడ కోపం వచ్చిందో అని దయామయురాలైనటువంటి ఆ నప్పిన్న పిరాటిని నీలాదేవిని మేలుకొలుపుతున్నారు కీర్తిస్తూ. ఏమని? సెప్పన్న మెన్ములై సెవ్వాయ్ సిరుమరుంగల్ నప్పిన్నై నంగాయ్ తిరువే తుయిలజాయ్ అంటున్నారు. సెప్పెన్న స్వర్ణ కలసమును పోలిన మెన్ములై మృదువైన స్తనములట, ఇంకా సెవ్వాయ్ ఎర్రని దొండపండు వంటి పెదవి, సిరుమరుంగల్ సన్నని నడుము కలిగినటువంటి నప్పిన్నై ఓ నీలాదేవి, నంగాయ్ ఓ పూర్ణురాలా, తిరువే ఓ శ్రీరూపిణి, తుయిలజాయ్ మేల్కొనుమా అంటున్నారు. నీలాదేవి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆమెను మేల్కొనే ప్రయత్నం చేస్తున్నారు మన ఆండాళ్ తాయారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ స్వతంత్రుడైతే కదా తనంతట తాను మేల్కొని రాగలడు. కానీ ఆయన పరతంత్రం కలిగి ఉన్నాడు. ఎవరి వద్ద? నా పిన్న పిరాటి వద్ద. భరణిలో పెట్టినటువంటి నగ వలె ఆ నీలాతుంగ స్తనగిరి తటములను ఆశ్రయించి నిద్రిస్తున్నాడు కదా స్వామి. ఆ భరణి మూత తెరిచినట్లుగా ఆమె తన వక్షస్థీమ నుండి ఆమె స్వామిని మేల్కొలిపి విడిస్తే కదా ఈయన బయటకు వచ్చేది.
అందుచేత అమ్మా, నీ వక్షసీమలో అణిగి ఉన్నటువంటి స్వామిని నీవే మేలుకొలుపుము అంటూ ఆమె సౌందర్యాన్ని వర్ణిస్తూ మేలుకొలుపుతున్నారు ఇక్కడ. ఏమంటున్నారు? అమ్మ యొక్క వక్షములనేటువంటి ఆ పర్వత సీమను ఆశ్రయించినటువంటి వాడు ఆమె అధరం అనేటువంటి ఆ తేనెను తాగి ఆమె చిరునవ్వు వెన్నెలలో తూగిలాడుతూ ఆనందిస్తూ ఉన్నట్ట. ఈమె అధరమును ఆ మధుర స్మితమును అనుభవించటం కోసమే అన్నట్లుగా ఆ 7 ఎద్దులను సప్త వృషభ భంజన చేసి కష్టపడి మరీ ఈమెను పొందాడు స్వామి కృష్ణ పరమాత్మ. ఆమె అధరము అనేటువంటి ఆ పక్వ ఫలము తింటూ ఆనందిస్తున్న సుఖం లేనట్లుగా ఆమె నడుము ఎప్పుడు పడిపోతుందో అన్నట్లుగా భయము కొలిపేటట్లుగా సన్నగా ఉన్నదట. ఈ విధంగా నీలాదేవి యొక్క సౌందర్యానికి సంతతము నిరతము మన కృష్ణ పరమాత్మ వసుడై ఆమెను వదలలేనటువంటి వాడు. అందుచేత ఆమెను అర్థించి ఆమె వలనే, ఆ నప్పిన్న పిరాటి యొక్క పురుషకారం వల్లనే మన కన్న పిరాన్ని పొందాలనుకుని నీలాదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు. ముందు పరమాత్మ యొక్క అనుగ్రహమని కోరారు. అది పురుషకారభూతురాలైనటువంటి నప్పిన్న పిరాటి అనుగ్రహం లేనిదే సిద్ధింపదు అంటూ ఇక్కడ నప్పిన పిరాటిని ప్రార్థిస్తున్నారు. ఆమె సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. అందుకోసం ముందుగా వక్షోజాలను కీర్తిస్తున్నారు. భగవంతునికి అత్యంత భోగ్యములైనటువంటివి పరభక్తి, పరమభక్తులు. ఇవే ఆమె యొక్క వక్షోజాలు. వీటి అంతరార్థాన్ని మనం గ్రహించాలి కానీ బాహ్యమైనటువంటి అర్థాన్ని చూడకూడదు అని అంటున్నారు. అంతరార్థం ఏమిటి అంటే పరభక్తి, పరమభక్తులు. భగవద్ దర్శనం చేసుకోవటమే పరభక్తి. ఆ భగవద్ విషయము క్షణకాలమైన ఎక్కడ దూరం అయిపోతుందో అనేటువంటి భయం ఉంది చూశారు, అది పరమభక్తి. ఈ రెండు కూడా ఆ స్త్రీకి ఉండేటువంటి వక్షోజాలతో పోల్చారు, అధరములతో పోల్చారు. సెప్పన మెన్ములై అంటూ స్తనములతోనూ, సెవ్వాయ్ అంటూ అధరములతోనూ ఈ రెండింటిని పోల్చారు, పరభక్తిని, పరమభక్తిని. భగవద్ విషయము సంపూర్ణంగా పొందదగినటువంటిది. దానిని పరిణలో పెట్టిన నగవలే ఈ భగవద్ విషయము ఈమె భక్తికి సంపూర్ణంగా లోబడిపోయి ఉండేది అని సూచించటానికి అన్నట్లుగా ఆ స్తనములు భరిణల వలె ఉన్నాయి అంటూ పేర్కొంటున్నారు. స్తనములకు కాఠిన్యం చెప్పాలి కదా, అలాంటిది సుకుమారమైనటువంటి స్తనములు అనుట చేత ఈమె ఒక్క అరక్షణం కూడా ఆ స్వామిని వదిలిపెట్టి ఉండలేనటువంటి ఆ స్థితిని తెలియజేస్తున్నారు. ఈ విధంగా ప్రేమతో కూడినటువంటి భక్తి, పరమభక్తి కలిగినటువంటి ఓ నీలాదేవి, లేమ్మా, అనుగ్రహించమ్మా అంటూ అర్థిస్తున్నారు. ఈమెకి విషయముల మీద ఆసక్తి కూడా లేదు, విషయవాసనల మీద దేని మీద కూడాను. అందుచేతనే సిరుమరుంగల్ అంటూ సన్నని నడుముగా పేర్కొంటున్నారు. ఇక్కడ నడుము అంటే వైరాగ్యం, సన్నని నడుము కలిగినది అంటే విషయవాసనల పట్ల, లౌకికము పట్ల ఈమెకు ఉన్నటువంటి వైరాగ్యాన్ని సూచిస్తున్నారు. అటువంటి నా పిన్నై లేవమ్మా, తిరుళేజాయ్ అంటూ అనుగ్రహించమ్మా అంటున్నారు. నీవు సాక్షాత్తు తిరువే, మహాలక్ష్మివే. పురుషకారంగా ఉండడానికి కావలసినటువంటి ఆ వాత్సల్య పారతంత్ర్యాలు, అదేవిధంగా ప్రాప్యముగా ఉండడానికి కావలసినటువంటి, ఫలముగా ఉండడానికి కావలసినటువంటి కరుణ, క్షమ, మార్దవము, సౌహార్ద్రము, ఇటువంటి గుణములు కూడా నీలో ఉన్నవి కదా. అందుచేత నీవు నంగాయ్, పరిపూర్ణురాలవై మమ్మల్ని పరమాత్మతో చేర్చేటువంటి బాధ్యత నీదే కదా. నీవే అనుగ్రహించకపోతే మమ్మల్ని ఇంకెవరు చేరుస్తారమ్మా, తువిలేజాయ్, లేవమ్మా అంటూ పరిపరి విధాల అర్థిస్తూ ఉన్నారు మన గోదాతాయార్లు. ఇంత ప్రార్థించినా కూడా నీలాదేవి ఏమంటున్నారు? నేనేమి నిద్రపోవటం లేదు, మీ విషయమే ఆలోచిస్తున్నాను. మీకేమి ఇప్పించాలి, ఎట్లు ఇప్పించాలి, మీ కోరికలేంటి చెప్పండి అంటూ అడిగారట. అప్పుడు ఇక మన ఆండాళ్ళ తయారులు చెప్తున్నారు. ఒక్కముం తట్టొళియం తంద ఉన్మణాళనే ఇప్పోదే ఎమ్మాయి నీరాట్టు అంటున్నారు. ఒక్కముం విసనకరను, అదేవిధంగా తట్టొళియం అత్తమును తందు ఇచ్చి ఉన్మణాళనే నీ ప్రియునితో ఇప్పుడే ఎమ్మాయి మేము నీరాట్టు స్నానం చేసేటట్లుగా చెయ్యమ్మా. ఆ విసనకర్రను అత్తాన్ని మాకిచ్చి నీ ప్రియునితో ఇప్పుడే మేము స్నానం చేసేటట్లుగా చెయ్యి అని అడుగుతున్నారు. ఆలస్యమైతే ఊరిలో ఉన్నటువంటి గోపవృద్ధులు మళ్ళీ ఎక్కడ అడ్డుపడతారో, మనసు మార్చుకుంటారో అని ఇప్పుడే అంటూ ప్రత్యేకించి చెప్తున్నారు, అర్థిస్తున్నారు. కృష్ణ విరహము చేత కృషించిపోయినటువంటి మా శరీరాలను చూపి, తమ యొక్క శరీరాలను చూపిస్తూ మమ్ములను మీ ప్రియునితో చేర్చి స్నానం చేయము అంటూ ప్రార్థిస్తున్నారు.
ఏహి పశ్య శరీరాన్ని అంటూ ఋషులు ఏ విధంగా అయితే దండకారణ్యానికి వేంచేసినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి వద్దకు వచ్చి తమ శరీరాలను చూపించి కృషించినటువంటి శరీరాలను చూపించి అర్థించారో, మన గోపికలు కూడా, గోదా గోపిక కూడా మమ్ములను అంటూ తమ కృషించినటువంటి శరీరాలను నప్పిన్న పిరాటికి చూపిస్తున్నారు. నీ ప్రియులతో మమ్ము చేర్చి స్నానమాడించుము అంటున్నారు కదా. ఏ విధంగా? ఉన్మణాళనే ఇప్పోదేయమ్మ నీరాట్టు అంటూ. ఈ విధంగా అర్థించడంలో కొంతమందికి ఒక సందేహం వస్తుంది. ఏమిటి, శ్రీకృష్ణ పరమాత్మని ఇంత అమితంగా ప్రేమిస్తున్నటువంటి నీలాదేవి ఇతర స్త్రీలకు ఇతన్ని అర్పించటం ఏమిటి అని. చూడండి, ఇక్కడ అంతరార్థం గ్రహించుకోవాలి మనం. ఏమంటే, జీవులు పరమాత్మను చేరటం కోసం పరమాత్మే ఉపాయమైనట్లు జీవులందరి చేత పొందబడేవారు ఒక్కడే. అది అందరూ పొందుతారు, ఆ పరమాత్మనే పొందుతారు. ఆ విధంగా ఎలా పొందుతారు? అమ్మవారి ద్వారానే జరుగుతుంది. మళ్ళీది ఆ సంబంధం చేతనే పరమాత్మ మనకు లభిస్తాడు. ఆమె ద్వారా వెళితేనే పరమాత్మ ఈ జీవాత్మలందరినీ ఆదరంతో స్వీకరిస్తాడు. ఈ భగవద్ అవగాహన స్నానమే వీరు కోరుకునేటువంటి స్నానం. బాహ్యమైనటువంటి లౌకికమైనటువంటి స్నానాన్ని వీరు అడగడం లేదు. నీరాట్టం అంటున్నారు కదా. దీని అంతరార్థం ఏమంటే, చూడండి, మనం కొత్తగా ఒక ఊరికి వెళ్ళాము. అక్కడ చెరువులో స్నానం చేయాలి. ఆ ఊరు గురించి బాగా తెలిసిన వారి సలహాతో కొంతమందిని పట్టుకొని, చేయి పట్టుకొని అప్పుడు ఆ ప్రవాహంలో దిగుతాం కదా. దీన్నే మనకి కులశేఖర ఆళ్వార్లు ఏమంటున్నారంటే, హరి సరస్సు విగాహ్యాపీయ తేజోజలౌగం భవమరుపరికిన్నహ ఖేదమత్యత్యజామి అంటున్నారు. హరి అనేది ఒక గొప్ప సరస్సు. సంసార తాపాన్ని తొలగించగలిగేది అదే. అందులో అందరూ మునగాల్సిన వాళ్లే. తాపం తగ్గాలనుకునే వారంతా అక్కడే మునగాలి. వీళ్ళు వాళ్ళు అనే నియమమేమీ లేదు. జీవులమైనటువంటి మనకు కానీ, పరమపదంలో ఉండేటువంటి నిత్యసూరులకు కానీ ఉన్నది ఒకే ఒక సరస్సు, హరి అనే సరస్సు. హరి అంటే మన పాపాలని హరించేటువంటి ఆ సరస్సు స్వామి. అందులో మునిగితేనే ఈ సంసారంలో ఉన్న తాపమంతా తొలగిపోతుంది. అటువంటి హరి అనే సరస్సు గురించి తెలిసినటువంటి దానివి నీవు మార్గము చూపిస్తేనే మేం దానిలో ప్రవేశించగలం అంటూ మన ఆండాళ్ళ తాయార్లు నప్పిన్న పిరాటిని కోరుతూ ఉన్నారు. అటువంటి స్నానము, ఈ స్నానం అనేది భగవద్గుణాలను అనుభవించేటువంటి ఆ అవగాహన అనేటువంటి స్నానము. ఈ స్నానం తర్వాత ఏమడుగుతున్నారు మరి? పరికరములు కోరుకుంటున్నారు. అద్దము, విసనకర్ర అంటూ. ఉక్కమం, ఆ విసనకర్రతో విసరటం చేత స్నానం చేశారు కదా. మరి తర్వాత శరీరం మీద స్వేదం వస్తుంది కదా, ఆ చెమట మొత్తం తొలగిపోయి తాపం తీరడం కోసం అన్నట్లుగా ఉక్కమం అడుగుతున్నాము అంటున్నారు విసనకర్రని. ఇక్కడ అంతరార్థం ఏమంటే, ఈ విసనకర్ర ఆలవట్టం దేన్ని సూచిస్తుంది? కైంకర్యానికి సూచిస్తుంది. అంటే ఆ సేర్తికి, ఆ మిథునానికి కైంకర్యం చేయాలి అనేటువంటి తమ కోరికను విలపించుతున్నారు అంతరార్థంగా. అదేవిధంగా తట్టొళియం అంటున్నారు. అద్దమునివ్వమ్మా అని అడుగుతున్నారు. ఈ అద్దాన్ని దేన్ని సూచిస్తుంది? అద్దంలో మనం చూసుకున్నాం అనుకోండి, మన యొక్క స్వరూపమే మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు అంతరార్థంగా? స్వస్వరూప జ్ఞానం అనుభవించాలి అని కోరుకుంటాం. స్వస్వరూప జ్ఞానాన్ని వసగమ్మా అని అడుగుతున్నారు. ఇవి రెండు కూడా కైంకర్య ఉపకరణాలను సూచిస్తూ ఉన్నాయి. ఈ విధంగా నారాయణ శబ్దవాచ్యుడైనటువంటి పరమాత్మకే సర్వవిధ కైంకర్యాలు చేయటం అనేటువంటిది మనకి పరమ పురుషార్థము. అదే మనకి ఫలము. అదే ఈ తిరుప్పావై వ్రతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఫలము, పురుషార్థము. ఇదే ఈ స్నానము. ఇక్కడ విసనకర్ర ఒక్కమం అంటూ, తట్టొళియం అంటూ అద్దమును, ఈ రెండింటినీ కూడా కోరటంలో నీ యొక్క వల్లభునితో స్నానమాడునట్లు చేయమని అర్థించటంలో భగవత్ ప్రాప్తికి విరోధులైనటువంటి అహంకార మమకారాల నివృత్తిని కలిగించి, స్వస్వరూప జ్ఞానము కలిగించి, శ్రీమన్నారాయణుడే ఉపాయంగా ఆ శ్రీమన్నారాయణమూర్తిని చేరేటట్లుగా పురుషకార భూతురాలుగా నిన్ను శరణు చేస్తున్నామమ్మా, నీకు ప్రపత్తి చేస్తున్నాము, మాకు అభిముఖరాలు ఒక అమ్ము అంటూ మన గోదాతాయార్లు ఈ రోజున నప్పిన్న పిరాటిని ఈ పాసురములో మేలు కొలుపుతూ ఉన్నారు. ఇక ప్రతి ఒక్క పాసురంలో తిరునామ సంకీర్తన వైభవంలో భాగంగా ఈరోజు పాసురంలో విమల అని కీర్తించారు కదా స్వామిని, ఓ పరిశుద్ధుడా అంటూ. కాబట్టి విమల అనేటువంటి ఆ తిరునామం మనం సేవించుకోవచ్చును. అదేవిధంగా ప్రతి ఒక్క పాసురంలో ఒక దివ్యదేశ వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు గోదమ్మ. ఈ పాసురంలో తిరుప్పాడగం అనేటువంటి దివ్యదేశము కాంచీపురంకి దగ్గరలో ఉంటుంది.
ఇక్కడ స్వామి ఆ పాండవుల యొక్క కప్పం తవిర్కుమన్నారు కదా, అనగా కంపనం తీర్చేటువంటి వాడా అంటూ ఆ వణుకు తీర్చేటట్లుగా, ఎక్కడ ఎవరి వణుకు, పాండవుల యొక్క భయం తీర్చే విధంగా, వణుకు తీర్చే విధంగా పాండవ దూతగా విరాట్ రూపంలో పెద్ద నీండ తిరువేణితో వేంచేసి ఉంటాడు స్వామి. అందుచేత ఈ రోజు పాసురంలో తిరుప్పాడగం అనేటువంటి దివ్య దేశాన్ని మనకి, దివ్య దేశ వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు పెద్దలు. ఈ విధంగా ఈ రోజు పాశ్రంలో కూడా శ్రీహప్పతుల అవతార రూపములైనటువంటి నప్పిన్న పిరాటిని, అదేవిధంగా మన కన్న పిరాన్ని మేలుకొలుపుతున్నారు మన గోదా తాయార్లు. ఇక రేపటి పాశ్రంలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ దివ్య తిరువడిகளே శరణం.